కరీంనగర్ జిల్లాలో బీజేపీ చేపట్టిన అంజన్న ఆశీర్వాద పాదయాత్రలో ఉత్సాహం మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. కురికియాల వెదిరే గ్రామాల వద్దకు చేరుకున్న సమయంలో బండి సంజయ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో మళ్లీ పాదయాత్రను కొనసాగించారు. మరోవైపు గ్రామాన అభిమానులు మంగళహారతులతో పువ్వులతో బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. డ్రోన్ కెమెరా తేనెటీగల గూళ్లను తాకడంతో తేనెటీగలు దాడి చేయడం వల్ల అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన అంజన్న పాదయాత్రను ఉదయం తెల్లవారుజామున కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి పాదయాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే ఉత్సాహంగా ఉల్లాసంగా భారీగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యం అయితే ఉంది. మండు టెండను లెక్క చేయకుండా అభిమానుల నడుమ భారీ ఎత్తున సుమారు వేలాది మంది కార్యకర్తల నడుమ బండి సంజయ్ గారు చేస్తున్న అంజన్న స్వామి పాదయాత్ర సందర్భంగా సుమారుగా ఇప్పటి వరకు అయితే 16 కిలోమీటర్ల వరకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం విజువల్ ద్వారా చూడవచ్చు. సుమారుగా 16 కిలోమీటర్ పాదయాత్ర చేసిన అనంతరం బండి సంజయ్ అయితే స్వల్ప ఉద్రిక్తతకు గురవడంతో ఇక్కడ కురికేల గ్రామం దగ్గర చెట్టు దగ్గర అస్వస్థకు గురి కావడంతో ఇక్కడ సేద తీరుతున్న పరిస్థితి మనం విజువల్ ద్వారా చూడవచ్చు. భారీగా అభిమానులు తల్లి రావడంతో బండి సంజయ్కి బ్రహ్మరథం పడుతూ మహిళలు మంగళ హారతులతో పువ్వులతో స్వాగతం పలికారు. ఒకసారిగా ఉన్నట్టుండి బండి సంజయ్ గారు సుమారుగా మండుటెండను లెక్క చేయకుండా 16-18 కిలోమీటర్ల సుమారు ఏకదాటిగా పాదయాత్ర నిర్వహించడంతో స్వల్పంగా ఉద్రిక్తత లోనైంది. ఎందుకంటే కొంచెం ఇక్కడ చెట్టు కింద అయితే నిల్చున్న పరిస్థితి, కూర్చున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. భారీ ఎత్తున ఇక్కడ మహిళలు అభిమానులు బండి సంజయ్ గారిని చూడడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. స్వల్పంగా ఆయనకు కొంచెం అస్వస్థకు గురి కావడంతో అభిమానులు అయితే ఆందోళనకు గురవుతారు. మరోవైపు డ్రోన్ కెమెరా ఎగిరివేయడంతో ఇక్కడ చెట్టుకున్నటువంటి తేనెటీగలు కూడా ఒక్కసారిగా లేవడంతో మహిళలు అభిమానులు చాలామంది ఉన్నారు. అదే పరిస్థితిలో తేనెటీగల దాడి కూడా ఓ విధంగా అయితే ఈ ఉద్రిక్తత దారి తీసిన నేపథ్యం అయితే కనబడుతుంది. మరోవైపు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం బండి సంజయ్ గారికి వైద్యులు ఈ చికిత్స అందిస్తున్నారు. ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి బీపీ చెక్ చేయడం కానీ ఆరోగ్య పరిస్థితి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. ఇంకా సుమారుగా అంజన కొండగట్టు చేరుకుంటే సుమారుగా ఇంకొక 20-22 కిలోమీటర్ల వరకు పాదయాత్ర జరగవలసి ఉంది. ఇప్పటికీ పొద్దున ఉదయం 7 గంటలకు కరీంనగర్లో మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమైన యొక్క పాదయాత్ర ఇప్పటికీ 18 కిలోమీటర్లకు రావడంతో 7 గంటల సమయం అయితే పట్టింది. మరో ఇంకో 3-4 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే బండి సంజయ్ గారి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ప్రస్తుతానికైతే స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ప్రస్తుత వైద్యులు అయితే బాగానే ఉండడం కొంచెం అస్వస్థకు మండుటెండను లెక్క చేయకుండా పాదయాత్ర నిర్వహించడంతో అస్వస్థకు గురైనట్టు అయితే ఇక్కడ వైద్యులు అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ బండి సంజయ్ గారు అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పాదయాత్రలో పాల్గొనేందుకు అయితే ముందుకు వెళ్తున్నారు. సుమారుగా మరి ఇంకొక 18-19 కిలోమీటర్లకు నడిచి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటే ఇంకొక 20-22 కిలోమీటర్లకు అయితే పాదయాత్ర చేయాల్సి ఉంది. ఓవైపు ఆధ్యాత్మికత, ఓవైపు మరి ఉద్రిక్తత ఇవన్నీ చోటు చేసుకుంటే మొత్తం అయితే బండి సంజయ్ పాదయాత్ర అయితే మండు టెండను లెక్క చేయకుండా ఈ యొక్క పాదయాత్రను అభిమానుల నడుమ పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క పరిస్థితి ఇక్కడ మనం కనబడుతుంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.